వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనలో అంబటి నిషేధాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ క్రమంలో ఆయనపై నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్లలో పలు కేసులైతే నమోదయ్యాయి. అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి అరాచకం సృష్టించారు. బారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పలు సెక్షన్ల కింద పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. రైట్, ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు రెంటపాల పర్యటనలో చేసినటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాం. అదేవిధంగా గతంలో జరిగినటువంటి పరిస్థితి సంబంధించిన విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. పోలీసులు తమ పని చేసుకునేకుండా అడ్డుపడుతున్నటువంటి క్రమంలో పలు సెక్షన్ల కింద ఆయనకి కేసు నమోదు చేశారు. ఆయనపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. నాగేశ్వరరావు, రెంటపాలకు సంబంధించి కూడా అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఏదైతే వైకాపా నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అంబటి ఏదైతే పోలీసులు ఆంక్షలు ఉల్లంఘించారన్న దీంతో ఈ మేరకు ఆయనపై అయితే నల్లపాడు, పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదయ్యాయి. అయితే అంబటితో పాటు పలువురు వైకాపా నేతలపై కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అయితే ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ లో కూడా అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. అయితే మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద అంబటి తన సోదరుడు మురళితో కలిసి అరాచకం సృష్టించారని చెప్పేసి దీనికి సంబంధించి ఏదైతే అంబటి రాంబాబు బారికేడ్లు తోసేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే వారించిన పోలీసులు కూడా అంబటి నెట్టివేశారు. దీంతో విధులకు ఆటంకం కలిగించి దాడి చేశారంటూ కూడా ఆయనపై ఐపీసీ 188 అలాగే 332, 353 అలాగే 427 సెక్షన్ కింద అయితే పోలీసులు అయితే ఆయనపై కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ అంబటి రాంబాబు గత కొద్ది కాలం నుంచి కూడా అంబటి రాంబాబు వైసీపీలో యాక్టివ్ గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఓవర్ గా పోలీసు ఆంక్షలు ఉల్లంఘిస్తూ పోలీసులు పదే గతంలో చూసుకున్న విధానాన్ని బట్టి జగన్మోహన్ పర్యటనలో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. దానికి సంబంధించి పల్నాడు జిల్లాలో జగన్ సంబంధించిన కార్యక్రమానికి సంబంధించి ప్రజలు ఎక్కువగా వస్తారు కనుక దానికి సంబంధించి ఆంక్షలు విధించే విధంగా ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఆంక్షలు పెట్టారని చెప్పినప్పటికీ కూడా వైసీపీ నేతలు భారీగా జనాన్ని పోగు చేసి జగన్ సంబంధించిన కార్యకర్త విగ్రహావిష్కరణకు సంబంధించి ఆయన వెళ్తున్న సమయంలో ఈ విధమైన జనసంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లోనే ఈ యొక్క ప్రాణాలు బలికున్న పరిస్థితి అయితే ఉన్న. మొత్తంగా ఈ ప్రజెంట్ రీసెంట్ గా అయితే 2 వ్యక్తులు చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే జగన్ ర్యాలీ వల్ల మరో వ్యక్తి కూడా చనిపోయినట్టుగా బయటకు వస్తున్నది ప్రచారం జరుగుతుంది. అయితే అంబులెన్స్ దారి ఇవ్వకపోవటం వల్ల ఇంకో వ్యక్తి ఏదో చనిపోయినట్టుగా కూడా రీసెంట్ గా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ యొక్క డ్రోన్ విజువల్స్ తో పాటు కొన్ని విజువల్స్ ఆధారంగా కూడా ఇవన్నీ పోలీసులు నిక్షిప్తంగా అయితే పరిశీలిస్తున్నారు. వీటిపై ఇంకా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్టుంది. ఆశ. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.